మా ఇద్దరికి వచ్చే డబ్బులతో మేము ఒక చీటీ అయితే వేసాము. చీటీలు అంటే తెలుసు కదా, ఒక 10 మంది 20 మంది కలిసి వేస్తారు కదా చీటీలు, అవైతే వేసాము. ఆ చీటీ లాస్ట్ దాకా ఉంచి అప్పుడు డబ్బులు తీసుకుందాము, అవన్నీ తీసుకెళ్లి బాకీలు కడదాం అనుకున్నాము. కానీ అప్పులు ఇచ్చిన వాళ్ళు మాకు అసలు టైం ఇవ్వట్లేదు. అత్తయ్య మామయ్య వాళ్ళిద్దరి మీదకి గొడవలకు వెళ్తున్నారు. ఆ సంగతి మాకు ఫోన్ చేసి చెప్పారు. అలాని చెప్పి ఆ చీటీ సగంలోనే పాడేస్తే మనకు డబ్బులు ఏమీ రావు, చాలా మందికి తెలుసు కదా. ఆ టైంలో మేము అప్పులు ఇచ్చిన వాళ్ళకి ఒకటే మాట చెప్పాము, చాలా రోజుల నుంచి మీరు ఇచ్చిన డబ్బులకి వడ్డీ చాలా ఎక్కువ కట్టాము, ఇంకా మా వల్ల అయితే కాదు, మీకు మొత్తం డబ్బులు కావాలంటే కొంచెం టైం ఇవ్వండి, కాదు మాకు వెంటనే కావాలి అంటే మీరు ఇచ్చిన డబ్బుల్లో కొంచెం అమౌంట్ తగ్గించి మీకు ఇస్తామని చెప్పాము. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు కదా. మంచి వాళ్ళందరూ సరేనమ్మా మీ ఇబ్బంది మేము చూస్తున్నాం కాబట్టి అలాగే చేయండి అన్నారు. కొంతమంది ఏమో ఒప్పుకోలేదు, మేము ఒప్పుకున్న వాళ్ళందరికీ ఇచ్చేసాము. మళ్ళీ తర్వాత ఆ డబ్బులు కూడా రావేమో, వాళ్ళు చక్కగా డబ్బులు తీసుకున్నారు, మనం కూడా అలాగే చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే ఒప్పుకున్నారు. నిన్న ఒకరు కామెంట్ పెట్టారు, వాళ్ళు కష్టపడ్డ డబ్బులే కదా, ఏదో ఒక రూపాయి వస్తుందనే కదా మీకు వడ్డీకి ఇచ్చింది అని కామెంట్ పెట్టారు. మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. ఒక రూపాయి వచ్చిద్దని ఇచ్చారు గానీ మా మీద జాలి పడి ఫ్రీగా ఏమీ లేదు కదా. మేము అప్పుడు అన్ని కష్టాలు పడుతుంటే ఏ ఒక్కరైనా వడ్డీ తగ్గించి ఇయ్యమ్మా లేకపోతే తర్వాత ఇయ్యమ్మా అని ఒక్కరు కూడా అనలేదు. పైపెచ్చు వాళ్ళున్న ఇబ్బందుల్లో ఎంత వడ్డీ అయినా తీసుకుంటారులే అని చెప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వడ్డీ చెప్పి ఇచ్చారు. అప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఎంత వడ్డీ అయినా తప్పదని తీసుకున్నాము. ఒకరైతే ఏకంగా మా వారిని బ్యాంకుకి తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ ఇప్పించేసి చెక్ బుక్లు కూడా ఇప్పించి ఆ ఖాళీ చెక్ బుక్ల మీద సంతకం పెట్టించుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమౌంట్ వేసి కోర్టుకు వేసి మా వారిని జైల్లో కూడా వేశారు. మా వారు జైల్లో కూడా ఉండొచ్చారు. లారీ కోసం తీసుకున్న డబ్బులు కూడా ఖాళీ చెక్ మీద సంతకం పెట్టేసరికి మాకు తెలియకుండా వెళ్లి ₹1,00,000 డ్రా చేసుకుని తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకున్నది కాక మళ్ళీ కేసు పెట్టి మా వారిని జైల్లో పెట్టించారు. లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా సర్పంచ్ కి మాకు గొడవలు ఉన్నాయని, ఇదే గొడవ. తర్వాత ఆయన తప్పు తెలుసుకొని కేసు అయితే వాపస్ తీసుకున్నాడు. అలా బాకీలన్నీ కట్టేశాం.